ఐపీఎల్ 19వ సీజన్లో పంజాబ్ కింగ్స్ ప్రత్యర్థి ఎవరైనా దుమ్మురేపుతూ జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. కింగ్ ఎక్కడైనా కింగ్ అన్నట్టుగా ఏ గ్రౌండ్లో ఆడినా చెలరేగిపోతోంది. తాజాగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసింది. ప్రభ్ సిమ్రన్ సింగ్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ విధ్వంసం సృష్టించిన వేళ టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు తీసి ముంబైని ఒత్తిడిలోకి నెట్టొచ్చు అనుకున్న పంజాబ్ వ్యూహం ఆరంభంలో వర్కౌట్ అయింది. కేవలం 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన క్వింటన్ డికాక్ రెచ్చిపోయాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ స్కోర్ పెంచాడు. అతనికి తోడుగా నమన్ ధీర్ కూడా చెలరేగిపోవడంతో ముంబై ఇన్నింగ్స్ పుంజుకుంది. వీరిద్దరూ మూడో వికెట్ కు కేవలం 68 బంతుల్లోనే 122 పరుగులు జోడించారు. నమన్ ధీర్ 31 బంతుల్లో 50 పరుగులు చేశారు. డికాక్ దూకుడుగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే చివర్లో ముంబై వేగంగా వికెట్లు చేజార్చుకుంది. హార్దిక్, రూదర్ఫర్డ్, తిలక్ వర్మ తక్కువ స్కోర్కే వెనుతిరిగారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా డికాక్ మాత్రం చివరి వరకు క్రీజులో నిలిచాడు. చివర్లో పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై స్కోర్ 195 పరుగులే చేయగలిగింది. పంజాబ్ కింగ్స్ బౌలర్స్ హర్షదీప్ సింగ్ 3, ఎస్ఎన్ 1, శశాంక్ 1 వికెట్ తీశారు. 196 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ కూడా తడబడింది. 45 పరుగులకే ఓపెనర్ ప్రియాంష్ ఆర్య, కూపర్ కన్నోలి పరుగులకే అవుట్ అయ్యారు. ఈ దశలో ప్రభ్ సిమ్రన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టారు. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ మరో హాఫ్ సెంచరీ సాధించారు. అటు ప్రభ్ సిమ్రన్ సింగ్ అయితే ముంబై బౌలర్లను ఆటాడుకున్నాడు. భారీ సిక్సర్లతో వారిపై విరుచుకుపడ్డాడు. బూమ్రాతో సహా ఏ ఒక్క ముంబై బౌలర్ ను వదలకుండా ఉత్తికారేశాడు. ఫలితంగా మ్యాచ్ ఏకపక్షంగా మారిపోయింది. వీరిద్దరూ 69 బంతుల్లోనే 133 పరుగులు జోడించారు. శ్రేయాస్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శ్రేయాస్ అవుట్ అయినా ప్రభ్ సిమ్రన్ తన దూకుడు కొనసాగిస్తూ స్టోయినెస్ తో కలిసి మ్యాచ్ ను ముగించాడు. దీంతో పంజాబ్ 16.3 ఓవర్స్లోనే లక్ష్యాన్ని అందుకుంది. ప్రభ్ సిమ్రన్ సింగ్ 39 బంతుల్లో 80 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచాడు.